దశరథ మహారాజు మిథిలా చేరిక. అయోధ్య నుండి దశరథ మహారాజు తన పుత్రుల వివాహానికి సంబరంగా బయలుదేరి మిథిలా చేరుకుంటారు. తనతో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయి, ముగ్గురు మాతృమూర్తులు, శత్రుఘ్నుడు, భారతుడు కూడా వచ్చారు. జనకుడు వారికి ఘనంగా స్వాగతం పలుకుతాడు. రెండు రాజ్యాల మధ్య అనుబంధం పటిష్టమవుతుంది. చతుర్వివాహ మహోత్సవం. నలుగురు అన్నదమ్ములు, నలుగురు సోదరీమణులతో, శ్రీరాముడు సీతాదేవితో, లక్ష్మణుడు ఊర్మిళతో, భరతుడు మాండవితో, శత్రుఘ్నుడు శృతకీర్తితో ఈ 4 వివాహాలు ఒకే వేళలో ఒకే మండపంలో జరిగాయి. వేద ఘోష, మంగళ వాయిద్యాలతో దివ్య దృశ్యంగా ఉత్సవాలు సాగాయి. సీత కళ్యాణ మహోత్సవ వివరాలు. వేద పండితులు మంగళాష్టకాలు పఠించగా రాముడు సీత పరిచర్యలు తీసుకున్నారు. శుభముహూర్తంలో రాముడు మాంగల్యం కట్టాడు. సీత భర్త సేవలో జీవించడానికి సంకల్పం చేస్తుంది. శుభమస్తు శుభమస్తు అని జనులు గర్జించారు. దివ్య జ్యోతి. వివాహ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆకాశమునుంచి పుష్పవర్షం చేశారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ఈ శరీరధారణలతో భూలోకపు పునఃకలయిక జరిగినట్లయింది. వీళ్లంతా అయోధ్యకు తిరుగు ప్రయాణం. వివాహానంతరం జనకుడు కన్నీటి కళ్లతో సీతను రాముని చేతిలో పెడతాడు. అన్నదమ్ములు తమ తమ భార్యలతో కలసి అయోధ్యవైపు తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.